హాయ్ గైస్, 18 ఫిబ్రవరి 2020 హిందీలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ రాయల్ మెస్ అంటే ఇది యాక్చువల్గా దేనికి సంబంధించింది అంటే ఇప్పుడు మనకు ఈ టెలికామ్ కమ్యూనికేషన్స్ అంటే ఇప్పుడు ఎయిర్టెల్, వడాఫోన్, ఐడియా వీటికి సంబంధించి కొన్ని కేసులు అనేవి సుప్రీంకోర్టులో నడుస్తున్నాయి అన్నమాట. అంటే వీళ్ళు గవర్నమెంట్కి సరిగ్గా పనులు చెల్లించట్లేదని, లేకపోతే ఇవ్వాల్సిన బకాయిలు ఆ సెస్ ఛార్జెస్ అన్నీ సరిగ్గా ఇవ్వట్లేదని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళ మీద ఆక్షేపణ విధించింది. దీనికి సంబంధించి వాళ్ళు ఏం చేశారంటే కోర్టులో కేసు ఫైల్ చేశారనమాట. సో దానికి సంబంధించిన తీర్పు అనమాట. ఓన్లీ ప్రాగ్మాటిజం అండ్ ప్రుడెన్స్ కెన్ లిఫ్ట్ ద టెలికామ్ ఇండస్ట్రీ ఫ్రమ్ ఇట్స్ కరెంట్ ట్రబుల్స్. అంటే ఇప్పుడు ఏవైతే ఈ యొక్క టెలికమ్యూనికేషన్స్ సంబంధించిన ఎయిర్టెల్ కానీ, ఐడియా కానీ, వడాఫోన్ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే ప్రాగ్మాటిజం అంటే ఏంటంటే వ్యవహారిక సత్తావాదం అనమాట. అంటే వ్యవహరిస్తున్నప్పుడు మనం ఆ వ్యవహారంలో కొన్ని మనం పనులు అనేవి సపోర్ట్ చేస్తూ ఉండాలి. అంటే వాళ్ళు వ్యవహారంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరైనా పని చేస్తున్నారు అనుకోండి, ఆ పని మీద వాళ్ళకి పూర్తి పట్టు ఉంటుంది అనమాట. దాంట్లో ఉండాలి. ఓన్లీ ప్రాగ్మాటిజం అంటే ఈ వాస్తవిక వ్యవహారికవాదం ఒకటి, దాంతోపాటు ప్రుడెన్స్ అనమాట అంటే వినయం. ఈ రెండింటి కలయిక వల్లనే అంటే ఈ వ్యవహారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ వ్యవహారంలో ఉండాలి. దాంతోపాటు వాళ్ళకి కొంచెం వినయం కూడా. ప్రుడెన్స్ అంటే ఏంటంటే వినయం. ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క ఉన్న సిచ్యువేషన్ నుంచి వాళ్ళు బయటపడగలరు అని చెప్తున్నాను అనమాట. ఒకసారి దీంట్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం చూద్దాం. రాయల్ మెస్, ప్రాగ్మాటిజం వ్యవహారిక సత్తావాదము, ప్రుడెన్స్ ఒబిడియంట్ డౌట్ఫుల్ వినయము, మెస్సీ డర్టీ స్పాయిల్ మలినపరచు, టర్మోయిల్ ఏ స్టేట్ ఆఫ్ గ్రేట్ డిస్టర్బెన్స్ కలవరము, అగాస్ట్ అమేజ్డ్ హర్రిఫైడ్ ఆశ్చర్యపరచు, శాంక్టిటీ హోలీనెస్ గాడ్లీనెస్ పవిత్రత, ఇండీడ్ ఇన్ఫ్యాక్ట్ వాస్తవంగా, ప్రిడికమెంట్ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఎవాక్డ్ ఇబ్బందికర పరిస్థితి సంకటమైన స్థితి, ఆబ్వివేట్ ప్రొక్లోడ్ ప్రివెంట్ నివారించు తొలగించు, లిటిగేట్ టేక్ టు ఏ లా కోర్టుకెక్కు, ఫేటల్ లేథల్ డెడ్లీ ప్రాణాంతకమైన, అబ్జార్బ్ ఇంక్లూడ్ ఇన్కార్పొరేట్ ఒక భాగంగా కలిపివేయు. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇట్ కెనాట్ పాసిబుల్లీ గెట్ మెస్సియర్ దాన్ దిస్ అంటే ఇప్పుడు ఇంకా పాసిబిలిటీ లేదన్నమాట. ఇంతకన్నా దారుణ మెస్సియర్ అంటే ఉన్న పరిస్థితి కన్నా ఇంకా క్షీణించడం అనమాట. ఇంకా ఇంతకన్నా దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళే పాసిబిలిటీ అనేది లేదనమాట. ది టెలికామ్ ఇండస్ట్రీ ఇన్ థర్మాల్ అనేబుల్ టు పే అప్ ఇట్స్ డ్యూటీస్ యాజ్ పర్ ద సుప్రీం కోర్ట్ వర్డిక్ట్ అండ్ అడ్జస్టెడ్ gross revenue delivered in October last. The court is against that its order is not being complied with, and then there is a government turn between renewed considerations, the need to uphold sanctity of contracts and ensuring that one of the players does not go under in the process of honoring ద వర్డిక్ట్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ సుప్రీంకోర్టు తీర్పు అనేది ఎలా ఉంది అంటే పూర్తిగా వీటిని ఇది టెలికామ్ ఇండస్ట్రీని ఏంటంటే వాటిని ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడేసే విధంగా ఉందన్నమాట. అంటే వాళ్ళకి ఏంటంటే కలవరపరిచే విధంగా ఉంది. కలవరం అంటే టర్మాయిల్ అంటే కలవరపరిచే విధంగా ఉందన్నమాట. ఎందుకని వాళ్ళకు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏంటంటే వాళ్ళు చాలా కట్టవలసిన ఏదైతే పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు కట్టేయాలన్నమాట. కోర్టు ఏం చేసింది అంటే వాళ్ళని ఆశ్చర్యపరిచే విధంగా అగస్ట్ అంటే ఆశ్చర్యపరిచే విధంగా ఒక తీర్పునిచ్చిందనమాట. దానికి సంబంధించి వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ ఇది తర్వాత ఈ యొక్క కంపెనీలు అనేవి వాటి రెవెన్యూ ఆధారితంగా ఈ యొక్క ప్రాబ్లమ్ని వాళ్ళు సాల్వ్ చేసుకోవాలా. తర్వాత ఏవైతే కాంట్రాక్ట్లు ఉన్నాయో వాటి యొక్క పవిత్రతను కాపాడుకోవాలంటే గవర్నమెంట్ ఆ యొక్క ఏవైతే అగ్రిమెంట్స్ ఉంటాయో కాంట్రాక్ట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు స్పెక్ట్రమ్ కొనేటప్పుడు గవర్నమెంట్ ఏదైతే కాంట్రాక్ట్స్ అయ్యాయో వాటి పవిత్రతను కాపాడాలని, దాంతోపాటు ఎవరైతే ఈ యొక్క ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క అంటే ఈ టెలికామ్ కమ్యూనికేషన్ ఏదైతే ఉన్నాయో ఈ తీర్పు అనేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు హానరింగ్ అంటే గౌరవించాలి అని చెప్పేసి ఈ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందనమాట. ఫేస్డ్ విత్ ద wrath of the court, Bharat Airtel paid 10,000 crore on Monday with the promise of paying the rest before midnight March when the court will hear the కేసు నెక్స్ట్. అంటే దీని ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వీళ్ళు ఏం చేశారు అంటే ఈ యొక్క భారతీయ ఎయిర్టెల్ అనే వాళ్ళు 10,000 కోట్ల రూపాయలు ఆ మండే కట్టేశారంట. దాంతోపాటు వాళ్ళు ఏం ప్రామిస్ చేశారు అంటే ఏదైతే మిడ్ మార్చ్ కల్లా అంటే మార్చి మధ్యలో కల్లా ఏమవుతుందంటే వాళ్ళు పూర్తిగా రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంతైతే ఉందో అది కట్టేస్తామని వాళ్ళు చెప్పేశారనమాట. వడాఫోన్ ఐడియా ద వన్ హిట్ ద మోస్ట్ by the judgment on Monday sought more time to pay up, but the court was in no mood to humor the company and refused to hear the plea.
అంటే ఇప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడే కంపెనీలు అంటే 2 కంపెనీలు, ఐడియా ఒకటి, వడాఫోన్ ఒకటి. ఇవి పూర్తిగా ఈ జడ్జిమెంట్ వల్ల చాలా నష్టపోయాయి అనమాట. వాళ్ళు ఏంటంటే ఈ డబ్బులు మేము కట్టలేము, మాకు కొంత టైం ఇవ్వండి అని అడిగారు. కానీ ఈ కోర్టు అనేది మాత్రం వాళ్ళ యొక్క ఏదైతే ఆ ప్లీని వాళ్ళకి సంబంధించిన రిక్వెస్ట్ అనే దాన్ని అసలు యాక్సెప్ట్ చేయలేదన్నమాట. ద కంపెనీ ఈవెన్చువల్లీ పెయిడ్ 2,500 crore బై ద ఈవినింగ్. కానీ ఆ కంపెనీ ఏం చేసిందంటే మొత్తానికి ఆ సాయంత్రానికి 2,500 కోట్లు కట్టేసింది. ద 2 కంపెనీస్ యాజ్ ఇండీడ్ ద అదర్స్ ఇన్ ద ఇండస్ట్రీ హ్యావ్ ఓన్లీ దెమ్సెల్వ్స్ టు బ్లేమ్ ఫర్ ద ప్రిడికమెంట్ దట్ దే ఫైండ్ దెమ్సెల్వ్స్ ఇన్ నౌ. అంటే ఇప్పుడు ఈ 2 కంపెనీలు వాస్తవానికి ఏంటంటే, ఈ 2 ఇండస్ట్రీ కంపెనీలు ఏంటంటే ఇండీడ్ అంటే వాస్తవానికి అనమాట వాటే బ్లేమ్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ ఇబ్బందికరం అంటే ప్రిడికమెంట్ కండిషన్ అంటే ప్రిడికమెంట్ అంటే ఇప్పుడున్న ఇబ్బందికర పరిస్థితులకు కారణాలు వాళ్ళే బ్లేమ్ చేసుకుంటారు, వాళ్ళే కారణమని వాళ్ళు చెప్పుకుంటున్నారు అనమాట. దే కుడ్ హ్యావ్ పెయిడ్ అప్ దేర్ యాన్యువల్ డ్యూస్ ఓవర్ ద ఇయర్స్ విచ్ వర్ నాట్ మెటీరియల్ ఇన్ రిలేషన్ టు దేర్ రెస్పెక్టివ్ టర్న్ ఓవర్స్ అండర్ ప్రొటెస్ట్ ఈవెన్ యాజ్ దే లిటిగేటెడ్ ద కేస్ ఇన్ ద టాప్ కోర్ట్. అంటే వాళ్ళు సంవత్సరానికి ఏవైతే పేమెంట్స్ ఉన్నాయో వాళ్ళు కట్టకుండా ఏం చేశారు అంటే ఆ టర్న్ ఓవర్ మీద చూపించండి, మాకు నష్టాలు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు కట్టకుండా వాటిని పక్కన పెట్టేసి చివరికి ఏం చేశారు వాళ్ళు కోర్టులో దీనికి కోర్టుకి ఎక్కారన్నమాట. ఈ విషయం మీద మేము కట్టలేకపోతున్నాం, మాకు ఇబ్బందిగా ఉందని. దట్ వుడ్ హ్యావ్ obviated the need to pay interest and penalties now which are higher than the actual dues. సో ఈ కారణం వల్ల వాళ్ళు ఇలా కట్టకుండా ఏం చేశారు, వాటిని ఎగ్గొట్టాలని చెప్పేసి కోర్టులో కేసు వేశారు. దానివల్ల ఏమైందంటే ఈ పెనాల్టీసు, ఇంట్రెస్ట్ రేట్లు అనేవి ఇంకా భారం పెరిగిపోయింది. టైం పెరిగిపోయే కొద్ది భారం పెరిగిపోయి యాక్చువల్ కట్టాల్సిన కన్నా ఈ పెనాల్టీలు, ఇంట్రెస్ట్ రేట్లు అనేవి ఎక్కువగా అమౌంట్ అయిపోయినాయి అనమాట. ఎట్ ద వెరీ లాస్ట్ దే అవుట్ టు హ్యావ్ provided for the liability in their balance sheet as a contingency which they failed to do. అంటే ఇప్పుడు దీంట్లో వాళ్ళ మిగుళ్ళు ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ షీట్లో మిగుళ్ళు అనేది ఏదైతే ఉందో వాళ్ళు చూపించలేదు. దానివల్ల పూర్తిగా నష్టపోయారు. వాళ్ళంతా కూడా వాళ్ళు నష్టానికి కారణమైందనమాట. వైల్ దే హ్యావ్ టు పే ద ప్రైసెస్ ఫర్ దిస్ నౌ. ఇప్పుడు ఈ టైంలో వాళ్ళ అంటే ఆ అమౌంట్ కట్టినప్పటికీ వాట్ కెన్ బీ డన్ టు ఎన్ష్యూర్ దట్ ద బ్లో ఈజ్ నాట్ ఫేటల్. అంటే ఇప్పుడు రాబోయే కాలంలో ఏం జరుగుతుందో చెప్పలేమన్నమాట. అది ప్రాణాంతకమైన, నాట్ ఫేటల్ అంటే ప్రాణాంతకమైన ఫాటల్ అంటే ఏంటంటే ప్రాణాంతకమైన అని. ప్రాణాంతకమైనది కాకపోయినప్పటికీ ఏదో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి మాత్రం వస్తుందన్నమాట. ఇఫ్ ద వోడాఫోన్ షట్స్ షాప్ నాట్ ఓన్లీ విల్ ద ఇండస్ట్రీ బీ రెడ్యూస్డ్ టు ఏ డియోపోలీ విత్ ఆల్ ద అటెండెంట్ consequences for customers, but it will also lead to loss of about 15,000 direct jobs and several thousands more indirect ones. అంటే ఇప్పుడు ఒకవేళ ఈ యొక్క పరిణామాలతో ఈ వడాఫోన్ కనుక తన యొక్క కంపెనీని మూసేస్తే కనుక ఏమవుతుందంటే ఈ ఇండస్ట్రీ మొత్తం, ఈ టెలికాం ఇండస్ట్రీ కూడా మొత్తం కానీ డియోపోలి అంటే ఎయిర్టెల్కి తర్వాత వేరే మధ్యలో ఉంటుంది, జియోకి మధ్యలో మాత్రమే ఉంటుంది. ఇప్పుడున్న మెయిన్ కంపెనీలు ఏంటి, ఎయిర్టెల్, మన భారతదేశంలో ఎయిర్టెల్, జియో, నెక్స్ట్ వడాఫోన్ ఐడియా. ఈ వడాఫోన్ ఐడియా అని 2 ఒకటే కంపెనీలు అనమాట. సో ఇవి కనుక మూసిపడితే ఈ మొత్తం కూడా ఆర్గనైజేషన్ మొత్తం, ఈ టెలికమ్యూనికేషన్ మొత్తం కూడా 2 కంపెనీల మధ్య ఇరుక్కుపోతుంది. సో దీంతో వల్ల ఏమవుతుందంటే దీనివల్ల 15,000 మంది డైరెక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారన్నమాట. ఈ వడాఫోన్లో పనిచేసే వాళ్ళు భారతదేశం మొత్తంగా డైరెక్ట్ ఎంప్లాయీస్ 15,000 మంది అయితే కొన్ని వేల మంది ఇండైరెక్ట్గా వీటి మీద ఆధారపడే వాళ్ళ యొక్క జీవనాధారం కోల్పోతారన్నమాట. వర్స్ ద cascading effect will be felt across the economy as lenders face the consequences of the company going bankrupt. Non-performing assets will rise. అంటే ఇప్పుడు ఏమవుతుంది, దీనివల్ల ఏమవుతుంది, ఈ కంపెనీ మూయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎకనామికల్గా వాళ్ళకి ఎవరైతే అప్పులు ఇచ్చారో ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా దివాళా తీయాల్సిందే. ఎందుకంటే వీళ్ళు దివాళా తీయడం వల్ల బ్యాంక్ రప్టసీ అంటే బ్యాంకులో దివాళా తీస్తాయి పూర్తిగా. ఎందుకంటే వీళ్ళకి అప్పులు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఆ బ్యాంకులో తిరిగి కట్టలేరు, బ్యాంక్ రప్టసీ. తర్వాత అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే నిరుపయోగమైన మనకు ఆస్తి ఏదైతే ఉందో అది పెరిగిపోతుంది అన్నమాట. బ్యాంకుల్లో ఇప్పుడు విజయ్ మాల్యా కానీ లేకపోతే నీరవ్ మోడీ కానీ వీళ్ళన్నీ కూడా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. చెప్పుకోవడానికి వాళ్ళ అప్పులు ఉన్నాయి, వాళ్ళు కట్టాల్సినవి ఉన్నాయి, కానీ అవి ఎప్పటికీ తీరవన్నమాట. అలా వీళ్ళకి కూడా వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. టెలికామ్ ఎక్విప్మెంట్ సప్లైస్ మే ఆల్సో గో డౌన్ యాజ్ దేర్ డ్యూ విల్ నాట్ బీ పెయిడ్. అంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళకి సంబంధించిన ఆ టెలికామ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అంటే వాళ్ళకి స్పెక్ట్రమ్ కానీ అవన్నీ కూడా ఇవ్వడం కూడా తగ్గిపోతుంది. వాళ్ళకైనా పెయిడ్ ఆ బిల్లులు ఏవైతే పెయిడ్ చేయకుండా ఉంటే వాళ్ళకి ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్ ఆపేస్తుంది అనమాట. అండ్ వాట్ హ్యాపెన్స్ టు ద 12 million Vodafone subscribers, it is doubtful whether the other 2 players can be observe them all. అంటే ఇప్పుడు మనం చింతించాల్సిన విషయం ఏంటంటే 212 మిలియన్ల మంది వడాఫోన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు మనకు డౌట్ఫుల్ ఏంటంటే మిగతా రిమైనింగ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఎయిర్టెల్ కానీ జియో కానీ
వాళ్ళని కలుపుకుంటారు. అబ్జార్బ్ అంటే ఏంటంటే కలుపుకోవడం అనమాట. వాళ్ళతో పాటు పూర్తిగా ఒక భాగంగా చేసుకుంటారా లేదా అనేది ఇప్పుడు అందరికీ కనిపిస్తున్న డౌట్ అనమాట. ద ఇండస్ట్రీ ఈజ్ క్రిటికల్ టు ద గవర్నమెంట్స్ ప్లాన్ ఫర్ డిజిటల్ ఎకానమీ, నాట్ టు మెన్షన్ ఇట్స్ రెవెన్యూ ఇంక్లూడింగ్ ఫ్రమ్ ద అప్కమింగ్ 5G స్పెక్ట్రమ్ ఆక్షన్. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క చాలా కష్టాల్లో ఉందన్నమాట ఈ టెలికాం ఇండస్ట్రీ అనేది. ఈ గవర్నమెంట్ ప్లాన్స్ వల్ల, ఈ డిజిటల్ ఎకానమీ వల్ల ఏమవుతుందంటే పూర్తిగా వాటి యొక్క రెవెన్యూ అనేది చెప్పలేకపోతుందన్నమాట. రాబోయే కాలంలో ఏంటంటే ఈ 5G స్పెక్ట్రమ్ ఆక్షన్ కూడా వస్తుంది. అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఆక్షన్లో స్పెక్ట్రమ్ కొనుక్కోవడమే కాకుండా వాళ్ళు ఇంకా ఏం చేయాలా, ఆ 5Gకి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా వీళ్ళు తయారు చేసుకోవాలి. సో ఇంతకుముందు ఉన్న 3G 4G యొక్క ఎక్విప్మెంట్ అనేది తీసి పక్కన పడేయాలి. సో ఇలాంటి ఖర్చులతో ఈ టెలికాం రంగానికి పూర్తిగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అనమాట. ద గవర్నమెంట్ హ్యాస్ టు దేర్ ఫోర్ ఎగ్జామిన్ వాట్ ఇట్ కెన్ డూ టు సేవ్ ద సిచ్యువేషన్ వితౌట్ డిస్రెస్పెక్టింగ్ ద కోర్ట్స్ వర్డిక్ట్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆలోచించాలన్నమాట, పూర్తిగా ఎగ్జామిన్ చేయాలి, దాన్ని పూర్తిగా పర్యవేక్షించి ఏం చేయాలంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని మనం ఎలా సాల్వ్ చేయాలా, అంటే కోర్టు తీర్పు ఏదైతే ఉందో దాని యొక్క తీర్పును భంగం కలిగించకుండా, దానికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా, అంటే దాన్ని పక్కన పడేసినట్టు కాకుండా భంగం కలిగించకుండా వీళ్ళకి కంపెనీని ఎలా కాపాడాలి అనే దాని మీద గవర్నమెంట్ ఆలోచించాలన్నమాట. లెజిస్లేషన్ టు ఆఫర్ ఏ స్టాగర్డ్ పేమెంట్ షెడ్యూల్ that ensure that the net present value of the future payments is equal to the dues is one option experts are suggesting. అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఈ లెజిస్లేషన్ ఒక చట్టాన్ని తీసుకురావాలంట, వాళ్ళు కట్టడానికి పేమెంట్స్ కట్టడానికి వాళ్ళకి విడతల వారీగా కట్టే విధంగా, అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కాకుండా ఈ పేమెంట్స్ అన్ని ఫ్యూచర్లో కూడా ఒక విడతల వారీగా ఒక లెక్క ప్రకారం కట్టేటట్లు చూడటం వల్ల కొంతవరకు వాళ్ళని కాపాడొచ్చు అని చాలామంది ఎవరైతే దీంట్లో ఉన్న ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సలహాలు ఇస్తూ ఉన్నారన్నమాట. దేర్ కుడ్ బి అదర్ ఆప్షన్ దట్ కెన్ బి కన్సిడర్డ్ ఇన్ కంజంక్షన్ with the industry including reducing the adjusted gross revenue based license fees and స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జెస్. అంటే ఇంకా ఇంకో ఆల్టర్నేటివ్ ఏంటి అంటే అందరికీ సరిపోయే విధంగా ఇండస్ట్రీలో కొంచెం ఏంటంటే మార్పులు తీసుకురావాలా, కొంచెం ఈ గ్రాస్ రెవెన్యూ బేస్డ్ లైసెన్స్ సంబంధించిన ఫీజులు కానీ అవి కొంచెం తగ్గిస్తూ ఈ స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీని కొంచెం తగ్గిస్తూ కూడా గవర్నమెంట్ వాళ్ళకు సహాయపడవచ్చు అనమాట. అంటే ఈ రేట్లు అనేవి గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తున్న ఛార్జీలన్నీ తగ్గించుకోవడం వల్ల కూడా వాళ్ళకు కొంచెం ప్రోత్సాహకాలు ఇచ్చినట్టు ఉంటుందన్నమాట. వాట్ ఎవర్ రూట్ ఇట్ చూజెస్ టు సాఫ్టెన్ ద బ్లో, ద గవర్నమెంట్ విల్ హ్యావ్ టు గెట్ ద కోర్ట్ ఆన్ ఇట్స్ సైడ్ ఎట్ ద నెక్స్ట్ హియరింగ్ ఆన్ March 17th. అంటే ఇప్పుడు ఏవైతే ఏ పరిణామం సరే వాళ్ళు ఏ మార్గాన్ని ఎంచుకున్నప్పటికీ కూడా కోర్టు వాళ్ళ వైపే ఉంటుందంట. March 17th జరిగే ఈ హీరింగ్లో ఎవరి వైపు అయితే గవర్నమెంట్ వైపే ఉంటుంది ఈ కోర్టు అనేది పూర్తిగా. ద నీడ్ ఆఫ్ ద అవర్ ఈజ్ ప్రాగ్మాటిజం లేస్డ్ విత్ ప్రుడెన్స్ ఆన్ ఆల్ సైడ్స్ టు క్లీన్ అప్ దిస్ రాయల్ మెస్. అంటే ఇప్పుడు ఏదైతేనేమి ఇప్పుడున్న సమయంలో ఈ ప్రాగ్మాటిజం అంటే ఈ వ్యవహారవాదమైనటువంటి సత్తావాదం, అంటే వ్యవహారిక సత్తావాదం అనమాట. అంటే ఈ వ్యవహారంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సత్తాను కాపాడే విధంగా, వాళ్ళని కాపాడే విధంగా, దాంతోపాటు వాళ్ళకి విత్ ప్రుడెన్స్ అంటే వాళ్ళకు వినయంతో పాటు వాళ్ళకు వినయంగా వాళ్ళు వీళ్ళని కాపాడే విధంగా ఉండాలి. అండ్ దాంతోపాటు ఈ యొక్క ప్రాబ్లమ్ని, ఈ రాయల్ మెస్ ఏదైతే ఉందో ఈ యొక్క ఇంత గొప్పటువంటి ఈ యొక్క నెట్వర్క్ని కాపాడాలి, ఈ సిస్టమ్ని కాపాడాలి అని చెప్తున్నాను అనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉమెన్ ఎట్ ఆర్మ్స్. యాక్చువల్గా మనకి ఇప్పుడు మిలిటరీ సిస్టంలో ఒక జెంట్సే కాదు లేడీస్ కూడా వర్క్ చేయొచ్చు అనే ఒక రూల్ అనేది ఎప్పటి నుంచో ఉందన్నమాట. ఈ రూల్లో ఏంటంటే చాలా వరకు హయ్యర్ క్యాడర్ పొజిషన్స్ అనేవి లేడీస్కి ఇవ్వట్లేదు. ఎందుకని వాళ్ళు మగవాళ్ళకు సమానంగా బలంగా లేరు, వాళ్ళు బలహీనులు, శారీరకంగా బలహీనులు అని చెప్పేసి ఒక కారణంతో వాళ్ళని దూరం పెడుతున్నారు అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ కోర్టులో కేసు ఫైల్ చేస్తే కోర్టు వీళ్ళ మీద అక్షంతలు వేసింది గవర్నమెంట్ మీద. అసలు మీరు ఏ బేసిస్ మీద ఆడవాళ్ళు బలహీనులు అని చెప్పగలుగుతున్నారు అనే అంశం మీద కోర్టు వాళ్ళు చెప్పి ఏదైతే ఇప్పుడు మగవాళ్ళకు సమానంగా ఆడవాళ్ళు ట్రీట్ చేయండి, ఆ యొక్క హయ్యెస్ట్ ప్రయారిటీ పొజిషన్స్లో ఆడవాళ్ళకు కూడా మంచి స్థానాలు కల్పించండి అని చెప్పేసి కోర్టు అనేది తీర్పు ఇచ్చింది అనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇన్ అలోయింగ్ ఉమెన్ పర్మనెంట్ కమిషన్ ద కోర్ట్ హ్యాజ్ డిమోలిష్డ్ జెండర్ స్టీరియోటైప్. అంటే ఇప్పుడు వీళ్ళకి ఏదైతే ఉందో పర్మనెంట్ కమిషన్ అనమాట. అంటే ఆ యొక్క మిలిటరీలో ఆడవాళ్ళకి అనేవాళ్ళు పర్మనెంట్ కమిషన్, అంటే వాళ్ళు ఎక్కువ కాలం పనిచేసే విధంగా పర్మనెంట్ కొంతమంది ఉంటారు, షార్ట్ టర్మ్లో కొంతమంది వర్క్ చేసి వస్తారన్నమాట. ఇంతవరకు ఆడవాళ్ళకి షార్ట్ టర్మే ఇస్తున్నారు, పర్మనెంట్ ఇవ్వట్లేదు. దాంతోపాటు హయ్యర్ పొజిషన్స్లో కూడా వాళ్ళ ఎక్సలెక్షన్స్ అనేవి జరగట్లేదు. దానికి సంబంధించి ఏం చేయాలి గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇప్పుడు కోర్టు ఏం చేసిందంటే వాళ్ళకి ఎలా వచ్చిందంటే వాళ్ళ పర్మిషన్ ఇచ్చింది, పర్మనెంట్ కమిషన్లో ఆడవాళ్ళని కూడా పెట్టండి. ఏదైతే ఆ యొక్క గవర్నమెంట్ చెప్తుందో ఏది జెండర్ స్టీరియోటైప్ అంటే ఈ యొక్క అంటే మనం చెప్పుకుంటాం కదా లింగపరమైన భేదం చూపించి గవర్నమెంట్ ఏదైతే విధానాన్ని చేస్తుందో దాన్ని పడగొట్టింది అనమాట. దాన్ని పూర్తిగా పక్క దోసి పడేసింది. డిమిలిషన్ అంటే ఏంటంటే పడగొట్టడం, నాశనం చేయడం అనమాట. అలా పడగొట్టేసింది అని చెప్తున్నారు. ఒకసారి దీంట్లోకి వెళ్ళబోయే ముందు ఈ ఆర్టికల్లో ఉన్న డిఫికల్ట్ వర్డ్స్ మనం చూద్దాం.
డిమలిష్, క్రాక్ డౌన్, డెస్ట్రాయ్ పడగొట్టు, స్టీరియోటైప్, లేబుల్, ట్యాగ్, ముద్ర, రిబ్యూక్, స్కోల్డ్, చీడ్ చివాట్లు పెట్టు, ఎధేర్ బేస్ ఆధారము, ఆర్టిక్యులేట్ ప్రొనౌన్స్డ్ ఉచ్చరించు, డినే డిజో డిస్క్లైమ్ బాధ్యతను నిరాకరించు, ఎన్స్ట్రైన్ ఎక్స్ప్రెస్ ప్రతిబంధించు, ప్రిజుడిస్ కాజ్ హామ్ టు హాని చూపు, ఆప్ట్ చూజు సెలెక్ట్ ఎంచుకొను, ఎనామలీ ఓడిటీ ఇర్రెగ్యులారిటీ క్రమ విరుద్ధత, ప్రోడ్ పోక్ నిడ్జ్ ప్రేరేపించు, గ్యాలింగ్ ఎన్నాయింగ్ ఇరిటేటింగ్ వేధించే, సర్ఫీట్ ఎక్సెస్ సర్ప్లస్ అధికము, మేర్ ఓన్లీ కేవలము, ఫ్లా డిఫెక్ట్ ఫాల్ట్ దోషము. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లో చూస్తే కనుక ద సుప్రీం కోర్ట్ హ్యాస్ డెలివర్డ్ ఏ షార్ప్ రీబోక్ టు ద గవర్నమెంట్ బై ఆస్కింగ్ ఇట్ టు ఎదర్ టు ఇట్స్ ఓన్ స్టాండ్ పాలసీ ఆర్టికులేటెడ్ ఆన్ February 25, 2019 ఆన్ గ్రాంటింగ్ పర్మనెంట్ కమిషన్ టు ఉమెన్ ఇన్ ద షార్ట్ సర్వీస్ కమిషన్. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ సుప్రీంకోర్టు అనేది పూర్తిగా ఒక పిలుపునిచ్చింది అనమాట, పూర్తిగా ఒక తీర్పునిచ్చింది. దేనికి సంబంధించి అంటే చివాట్లు పెట్టింది, గవర్నమెంట్కి ఒక చివాట్లు పెట్టింది అనమాట. రీబ్యూక్ అంటే ఏంటంటే చివాట్లు పెట్టండి, బాగా తీవ్రంగా చివాట్లు పెట్టింది. అసలు మీరు ఏ ఆధారితంగా అంటే ఏ ఆధారితంగా మీరు ఆడవాళ్ళని ఈ యొక్క February 25, 2019 సంబంధించిన ఏదైతే ఉందో ఈ యొక్క దానికి సంబంధించిన ఉచ్చరించిన ఏదైతే స్టేట్మెంట్ ఉందో వాళ్ళు ఉమెన్ షార్ట్ సర్వీస్లోనే పనికొస్తారు అని ఏ ఆధారితంగా మీరు చెప్తున్నారని వాళ్ళు చివాట్లు పెట్టారనమాట. సో ఉమెన్ ఆర్ అబ్జార్బ్డ్ into the SSC, they are now denied permanent commission in most branches of the Indian Army. అంటే ఈ ఉమెన్ ఏదైతే ఉందో షార్ట్ సర్వీస్ కమిషన్లో వాళ్ళని తీసుకుంటున్నారు. అలాంటి ఉమెన్ ఏంటి అంటే వాళ్ళు తీసుకుంటున్నప్పటికీ కూడా ఆ పర్మనెంట్ కమిషన్ సంబంధించిన దాంట్లో వాళ్ళని చాలా వరకు ఇండియన్ ఆర్మీకి సంబంధించిన చాలా బ్రాంచెస్లో వాళ్ళని దూరం పెడుతున్నారన్నమాట. మోర్ ఇంపార్టెంట్లీ ఇన్ ద ఫర్దరింగ్ the principle of equality and non-discrimination enshrined in the Constitution, the court has at the same time come down heavily on the stereotypes of women and their physiological features that were consistently put across in the government submission to deny equal opportunity to women who fulfill the same criteria their male counterpart do. అంటే ఇప్పుడు దీని ప్రకారం కోర్టు ఏం చెప్పింది అంటే చాలా ఇంపార్టెంట్గా ఏం చెప్పిందంటే ఈ యొక్క విధానం అనేది ఏదైతే ఉందో అంటే వాళ్ళని నా పర్మనెంట్ కమిషన్లో తీసుకోపోవడం అనే విధానం ఏంటంటే ఇది ఈక్వాలిటీని అంటే ఈక్వాలిటీ అంటే సమానత్వాన్ని వ్యతిరేకంగా అంటే అసమానతను చూపించే విధంగా, తర్వాత డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో ఆ డిస్క్రిమినేషన్ చూపించే విధంగా అంటే యాక్చువల్గా అక్కడ ఉండాలి, సమానత్వం ఉండాలా, నాన్ డిస్క్రిమినేషన్ వివక్షత లేకపోవడం ఉండాలన్నమాట. అవన్నీ కూడా మన భారత కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. అంటే అందరినీ సమానంగా చూసుకోవటం, నాన్ డిస్క్రిమినేషన్ అనేది మన భారతదేశం యొక్క రాజ్యాంగం యొక్క మౌలిక ధర్మం. ఈ ధర్మాన్ని ఏదైతే ఉందో పూర్తిగా వీళ్ళు ఆ లేడీ అంటే ఈ యొక్క లింగపరమైన భేదంతో అంటే స్టీరియోటైప్ అంటే మనం ఏం చెప్పుకుంటామంటే ఆ లింగపరమైన ముద్రతో స్టీరియోటైప్ అంటే ముద్ర అనమాట. ఈ ఆడవాళ్ళని ఫిజికల్ ఫీచర్స్ని ఆధారితంగా చేసుకొని వాళ్ళకి మగవాళ్ళతో సమానమైన అవకాశాలు ఉన్నప్పటికీ సమానమైన వాళ్ళ యొక్క క్రైటీరియా అంటే ఏదైతే వాళ్ళ యొక్క సమానమైన యొక్క శక్తి ఉన్నప్పటికీ మగవాళ్ళతో సమానంగా వాళ్ళని దూరం పెడుతున్నారన్నమాట. యాజ్ లాంగ్ యాజ్ సొసైటీ హోల్డ్స్ స్ట్రాంగ్ బెనిఫిట్స్ అబౌట్ జెండర్ రూల్స్ దేర్ విల్ నాట్ బీ చేంజ్ ఆఫ్ మైండ్ సెట్స్ ద టాప్ కోర్ట్ అబ్జర్వ్డ్. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క సొసైటీలో ఉన్న ఏదైతే నమ్మకాలు ఉన్నాయో ఈ జెండర్ సంబంధించి లింగపరమైన నమ్మకాలు అనేవి ఈ యొక్క ఆలోచన విధానం అనేది ఇప్పటికీ మారట్లేదని కోర్టు అనేది అబ్జర్వ్ చేసిందనమాట. ఇండీడ్ ద కోర్ట్ హ్యాజ్ torn into a number of contradictions inherent in the government's argument that gravely weaken its case and expose inherent prejudice. అంటే ఇప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే వాస్తవానికి ఏం చెప్పిందంటే ఈ గవర్నమెంట్ చెప్తున్న కారణాలు అయితే ఉన్నాయో కావచ్చు లేకపోతే ఇవన్నీ కూడా పూర్తి కాంట్రడిక్ట్ అనమాట, అంటే వ్యతిరేకంగా ఉన్నాయి. అవి వేటికి కూడా బలం అనేది లేదు. ఇప్పుడు వీళ్ళు చూపిస్తున్న కారణాలు అనేవి అవి పూర్తిగా ఎలా ఉన్నాయి అంటే వాళ్ళ యొక్క అవకాశాలకు హాని కలిగించే విధంగా ఉన్నాయి, పూర్తిగా వాళ్ళ యొక్క అవకాశాలకు హాని కలిగించే విధంగా ఉన్నాయి అనమాట. ఫర్ ఇన్స్టాన్స్ ఇట్ వాజ్ సబ్మిటెడ్ దట్ డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ ఆఫీసర్స్ వాజ్ నాట్ అడ్వైజబుల్ ఇన్ కాన్ఫ్లిక్ట్ జోన్స్ వేర్ దేర్ వాజ్ మినిమల్ ఫెసిలిటీస్ ఫర్ హ్యాబిటెంట్ అండ్ హైజీన్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే ఈ యొక్క బాగా గొడవపూరితమైన ప్రదేశాల్లో లేకపోతే సమస్యాత్మకమైన ప్రదేశాల్లో ఈ ఆడవాళ్ళ లేడీస్ని మేము పెట్టట్లేదు. ఎందుకంటే అక్కడ ఆ జోన్స్లో ఏముంటుందంటే అక్కడ సరి అయిన సౌకర్యాలు ఉండవు, తర్వాత హైజీన్ అంటే శుభ్రంగా ఉండవు, ఆ పరిసరాలు హైజీనిక్గా ఉండవు, అంటే మంచి ప్రమాణాలతో కలిగి ఉండవు అని చెప్పారనమాట. ఎట్ ద గవర్నమెంట్ అడ్మిటెడ్ టు ద
కోర్ట్ దట్ 30% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద ఉమెన్ ఆఫీసర్స్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ డిప్యూటెడ్ టు కాన్ఫ్లిక్ట్ ఏరియాస్. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మాత్రం చెప్పడానికి అలా చెప్తుంది, కానీ అందులో 30% మంది లేడీస్కి వాళ్ళ యొక్క ఉద్యోగాలు ఎక్కడేస్తున్నారంటే ఏవైతే ఆ సమస్యాత్మక ప్రదేశాలు ఉన్నాయో అక్కడే వాళ్ళని 30% మంది వాళ్ళని పని చేయిస్తున్నారు అనమాట. ఇన్ డైరెక్టింగ్ ద గవర్నమెంట్ టు గ్రాంట్ పర్మనెంట్ కమిషన్ టు దోస్ ఉమెన్ హూ opt for it in 10 branches of the SSC and by ordering the government to level the playing field, the court has a forced acknowledgement of the sterling role women have played and continue to play shoulder to shoulder with their male counterparts for the security of the nation. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ కోర్టు ఏం చేసిందంటే, గవర్నమెంట్ ఏం చేసిందంటే వీళ్ళకి ఈ గ్రాంట్ పర్మనెంట్ కమిషన్స్ అనేవి వాళ్ళకి ఇవ్వట్లేదు అనమాట. ఏవైతే ఒక 10 బ్రాంచెస్లో ముఖ్యంగా వీళ్ళకి ఈ షార్ట్ టర్మ్ మాత్రమే ఇస్తున్నారు, ఈ పర్మనెంట్ కమిషన్ అనేది ఇవ్వట్లేదు అనమాట. ఈ గవర్నమెంట్ అనేది ఇప్పుడు కోర్టు ఏం చేసిందంటే వాళ్ళకి ఆర్డర్ ఇచ్చిందనమాట. ఏదైతే ఈ లెవెల్ ఉందో ఈ లేడీస్కి జెంట్స్కి లెవెల్ అనేది మీరు ఈక్వల్ చేయాలి, ఎందుకంటే మగవాళ్ళకు సమానంగా శక్తియుక్తులు కలిగిన ఈ ఆడవాళ్ళని దూరం పెట్టడం అనేది కరెక్ట్ కాదు, వాళ్ళకు కూడా కరెక్ట్గా ఇచ్చేసి ఆ మేల్కి సమానంగా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలా. సెక్యూరిటీ అంటే భారతదేశాన్ని కాపాడే ఈ యొక్క గొప్ప మిషన్స్లో వాళ్ళు కూడా పాలు పంచుకునే విధంగా చేయాలి అని చెప్పేసి కోర్టు తీర్పిచ్చిందన్నమాట. ఇట్ హ్యాస్ ఆల్సో మేడ్ రికమెండేషన్స్ టు కరెక్ట్ ద అనామలీస్ ఇంక్లూడింగ్ ద మ్యాటర్ ఆఫ్ పెన్షన్స్ డ్యూ టు ఉమెన్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఇంకా ఏం చెప్పింది కోర్టు, కొన్ని రికమెండేషన్స్ చేసిందనమాట. ఏంటి, ఈ యొక్క జీతభత్యాలు ఇవ్వడంలో కూడా ఈ యొక్క హెచ్చుతగ్గులను కూడా మీరు ఈక్వల్ చేయాలి. మగవాళ్ళకి ఎంతైతే ఈక్వల్ పే ఇస్తున్నారో ఆడవాళ్ళకు కూడా అంతే ఈక్వల్ పే ఇవ్వాలి, ఎంత పే అయితే ఇస్తున్నారో దాంతో పాటు ఆడవాళ్ళకు కూడా ఈక్వల్ పే ఇవ్వాలని చెప్పేసి కొన్ని రికమెండేషన్స్ ఇచ్చిందనమాట. ఇట్ ఈజ్ ఏ telling state of affairs that through Prime Minister Narendra Modi announced on August 15, 2018 that permanent commission would be granted to serving women officers of the armed force. It needed the Supreme Court to prod the government into doing it. మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ ఆగస్టు 15, 2018లో ఎర్రకోటలో చేసిన ఒక స్పీచ్లో ఆయన ఏం చెప్పాడు అంటే, ఈ పర్మనెంట్ కమిషన్ అనేది లేడీస్ కూడా ఇవ్వాలి, మన భారతదేశ గవర్నమెంట్ ఇవ్వాలి. అలా దీనికోసం సుప్రీంకోర్టు కూడా తన యొక్క సపోర్ట్ అంటే అది కూడా ప్రోత్సాహకాన్ని ఇచ్చే విధంగా, అంటే ప్రాడ్ అంటే మనం ఏం చెప్పుకున్నాము అంటే ప్రేరేపించే విధంగా సుప్రీంకోర్టు కూడా దీన్ని ప్రేరేపించే విధంగా కొన్ని స్టేట్మెంట్ తీర్పులు ఇవ్వాలి అని చెప్పేసి ఆయన పిలుపునిచ్చాడనమాట. ద ఎఫర్ట్స్ ఆఫ్ ద లిటిగెంట్స్ హూ హ్యావ్ వేజ్డ్ యాన్ uphill battle since 2003, fighting their way up from the Delhi High Court, which ruled in their favor 10 years ago, and the government willfully ignore it all the way up to the Supreme Court, deserve applause. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఎవరైతే ఈ యొక్క వాదనలు కోర్టులో వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క బ్యాటిల్ వాళ్ళు యుద్ధం చేస్తున్నారన్నమాట. అంటే ఈ వేజెస్లో ఈ యొక్క జీతపత్యాల్లో ఉన్న తేడాన్ని 2003 నుంచి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అప్పుడు ఢిల్లీ హైకోర్టు కూడా వాళ్ళకి ఫేవర్గా తీర్పు ఇచ్చినప్పటికీ, గత 10 సంవత్సరాల క్రితమే ఇచ్చినప్పటికీ ఆ యొక్క తీర్పును మాత్రం గవర్నమెంట్ అనేది ఇష్టపూర్తిగా విల్ఫుల్లీ అంటే ఇష్టపూర్తిగా దాన్ని పక్కన పడేసి చేస్తుందన్నమాట. ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఆ యొక్క తీర్పును కూడా మళ్ళీ దాన్ని కూడా ఎంకరేజ్ చేసింది, దాన్ని కూడా బయట పెట్టింది అనమాట. అది కూడా చేయాలని చెప్పేసి చెప్పింది అనమాట. దట్ దిస్ డిస్క్రిమినేషన్ షుడ్ హ్యాపెన్ ఈవెన్ వైల్ ద ఇండియన్ ఆర్మీ ఎక్స్పీరియన్సెస్ ఏ షార్ట్ ఫాల్ ఆఫ్ ఆఫీసర్స్ అబౌట్ 10,000 ఇన్ ద ర్యాంక్ ఈజ్ ఆల్ ద మోర్ గ్యాలింగ్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ డిస్క్రిమినేషన్ ఉందో, ఈ వివక్షత అనేది మన యొక్క ఇండియన్ ఆర్మీలో కూడా ఉందన్నమాట. ఈ ఇండియన్ ఆర్మీలో కూడా ఉండటం అనేది ఇప్పుడు మనకు గ్యాలింగ్ అనమాట. ఆ యొక్క చాలా వరకు షార్టేజ్ ఉన్నారు, ఒక 10,000 మంది ఎంప్లాయీస్ వరకు ఈ యొక్క షార్టేజ్ ఉందన్నమాట. ఇదే ఇప్పుడు మనల్ని గ్యాలింగ్ అంటే వేధించే విషయం అనమాట, అందరిని వేధించే విషయం అనమాట. ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ దేర్ ఈజ్ సర్ఫీట్ ఆఫ్ ఉమెన్ ఆఫీసర్స్, ఏ మేర్ 1,653 అవుట్ ఆఫ్ 40,852. అంటే ఇప్పుడు మనం కింద చూసుకుంటే అసలు మనకు చెప్పడానికి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆడవాళ్ళు ఉన్నవాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నారు. సర్ఫీట్ అంటే ఏంటంటే ఉన్నదానికన్నా సర్ప్లస్ అనమాట, ఉన్నదానికన్నా ఎక్కువ ఉన్నారని చెప్తున్నారు. కానీ అక్కడ మొత్తం 40,825 మంది కావాల్సి ఉంటే 1,653 మంది మాత్రమే లేడీ ఆఫీసర్స్ ఉన్నారనమాట. గివెన్ ద ఇన్హెరెంట్ ఫ్లాస్ ఇన్ ద స్ట్రక్చర్, ఇంప్లిమెంటేషన్ అండ్ చేంజ్ ఆర్ నాట్ లైక్లీ టు హ్యాపెన్ సూన్, ఈవెన్ గివెన్ ద కోర్స్ డెడ్లైన్ ఆఫ్ 3 months. అంటే ఇప్పుడు మనం గినగా చూసుకుంటే ఇప్పుడు ఈ యొక్క జరుగుతున్న ఇన్హరెంట్ అంటే మనకు తరానికి ఒక తరం నుంచి వారసత్వంగా వచ్చే ఈ తప్పులు ఏవైతే ఉన్నాయి, ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఏమవుతున్నాయి, ఈ ఇంప్లిమెంటేషన్ కానీ ఈ చేంజెస్ కానీ ఇవన్నీ కూడా సరిగా జరగట్లేదనమాట. ఈవెన్ కోర్టులు అనేవి డెడ్లైన్ ఇప్పించినప్పటికీ అంటే ఒక 3 months డెడ్లైన్ ఇచ్చిందనమాట. అలా చేస్తున్నప్పుడు కూడా ఈ తప్పులు అనేవి రిపీట్ అవుతూనే ఉన్నాయని చెప్తున్నారు.
యాక్చువల్గా ఇట్లా మన యొక్క జెండర్ బేస్ మీద చూసుకొని ఈక్వల్ అని చెప్పడానికి లేదండి. ఎవరి యొక్క పొటెన్షియల్ అనేది వాళ్ళకు ఉంటుంది. లేడీస్ అయినంత మాత్రాన వీక్గా ఉండాలని లేదు, జెంట్స్ అయితే అంత మాత్రాన బలంగా ఉండాలని లేదు. మనం ఎన్నో ఇన్స్టెన్స్లో మనం చూసాం లేడీస్ అంత బలంగా ఉంటారు. యాక్చువల్గా మనకు చెప్పిన శాస్త్రాల ప్రకారం, మన హిందూ ధర్మం ప్రకారం చూసుకుంటే కనుక లేడీస్ అనేవాళ్ళు మగవాళ్ళ కన్నా 2 రెట్లు బలంగా ఉంటారంట, 4 రెట్లు ఎక్కువ తింటారంట, 6 రెట్లు ఎక్కువ మాట్లాడతారంట. సో వాళ్ళు మనం తక్కువ అనడానికి అవకాశం లేదు. సో ఇలాంటి డిస్క్రిమినేషన్ అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మన భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి వివక్షత అనేది ఎప్పుడు మనకు కనపడుతూనే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటేనండి, మనం ఒక ఆర్టికల్ చెప్పుకున్నాం. కర్ణాటకలోని బీదర్లో ఒక కేసు జరిగింది. ఏంటి అంటే, మన జనవరి 26న వాళ్ళు ఒక స్కిట్ వేశారు. ఒక స్కూల్లో జరిగిన స్కిట్ అని మనం ఈ ఆర్టికల్ కూడా చెప్పుకున్నాం. మనం పాస్ట్ ఆర్టికల్స్ కింద మనం చూసుకుంటే, అంటే జనవరి ఎండింగ్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మనం కొన్ని ఆర్టికల్స్ చెప్పుకున్నాం దీనికి సంబంధించి. ఆ ఆర్టికల్లో ఏం జరిగింది అంటే, ఒక స్కూల్లో ఒక ప్లే చేశారు, అంటే నాటకాన్ని వేశారు. ఆ నాటకంలో ఏం చేశారు, ఈ CAA చట్టానికి వ్యతిరేకంగా ఆ నాటకం అనేది జరిగింది. దానికి సంబంధించి ఆ నాటకానికి సంబంధించిన ఎవరైతే స్కూల్ టీచర్, హెడ్ మాస్టర్ని, తర్వాత ఆ నాటకానికి వేసిన ఆ పిల్లోడి యొక్క తల్లిదండ్రుల్ని, ఆ ముఖ్యంగా తల్లిని, తర్వాత ఇప్పుడు ఆ పిల్లల్ని కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించి అంటే ఈ యొక్క చైల్డ్ లేబర్ గురించి దీని మీద కేసు ఉందన్నమాట. ఇండియాస్ డిస్టర్బింగ్ ట్రామా నరేటివ్. అంటే ఇప్పుడు ఈ యొక్క ట్రామా అంటే ఏంటంటే ఒక దెబ్బ, పుండు అనమాట. ఇప్పుడు ఏదైతే ఈ పుండు ఏదైతే ఉందో, ఈ CAA కానీ లేకపోతే ఈ డిస్క్రిమినేషన్ అనేది ఏదైతే ఈ పుండు ఉందో భారతదేశాన్ని బాగా కలవరపెడుతుంది. ఇన్ ద సైలెన్స్ ఓవర్ వైలెన్స్ బీయింగ్ perpetrated against children, the country appears to have lost its moral compass. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క గొడవలు ఉన్నాయో దాని మీద మనం అంటే గొడవలు జరుగుతున్నాయి, వైలెన్స్ అనేది జరుగుతూనే ఉంది. ఎవరి మీద? పర్పేటెడ్ ఎగనెస్ట్ ద చిల్డ్రన్, అంటే వాళ్ళ మీద ఈ నేరం అనేది జరుగుతుంది. చిల్డ్రన్కి వ్యతిరేకంగా కొన్ని నేరాలు జరుగుతున్నాయి. దాన్ని ఉపేక్షించటం, లేకపోతే దాని మీద మనం సైలెంట్గా ఉంటాం, ఉపేక్షించడం అనేది ఎలా ఉంది అంటే పూర్తిగా మోరల్ కంపాస్ మన భారతదేశానికి ఏదైతే ఉందో, ఈ ధర్మం ఏదైతే ఉందో, మోరల్ అని మన ధర్మం అని చెప్పుకుంటాం కదా, అది దాన్ని దెబ్బతినేటట్టు విధంగా లేకపోతే దాన్ని పోగొట్టుకునే విధంగా ఉందని చెప్తున్నాను అనమాట. చాలా సింపుల్ వర్డింగ్లో ఉందండి, మీరు చదవండి, సింపుల్గా అర్థమవుతుంది. ఇది వచ్చేసి ఈ యొక్క ట్రంప్ది అనమాట, ద లాంగ్ అండ్ ద షార్ట్ ఆఫ్ ట్రంప్ వర్సెస్ ద రెస్ట్. అంటే ఇప్పుడు ట్రంప్కి మిగతా దేశాలతో ఎలా ఉంది, ఇండియాతో ఎలా ఉంది, చైనాతో ఎలా ఉంది, రష్యాతో దాని యొక్క బిహేవియర్ ఎలా ఉంది అనే విషయం గురించి ఇన్ డీటెయిల్గా చెప్పారన్నమాట. విత్ ద weight of the Republican Party now behind him, the US President is going all out to back the November poll. అంటే ఇప్పుడు ఈ రిపబ్లికన్ పార్టీ అనేది ట్రంప్ వెనకాలే ఉందన్నమాట. ఇప్పుడు ఈ US ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ రేపు నవంబర్లో కూడా ఎలక్షన్లో పోతున్నాడు. అంటే మిగతా వాటితో ఎలా ఉంది అనే విషయం, దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాన్ని ఇన్ డీటెయిల్గా చెప్పారండి. ఒకసారి మీరు చదవండి, ఈజీగా అర్థమవుతుంది. ఇవండి ఈరోజు నా 4 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.